విజయవాడలోని లోక్ భవన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవల స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందిన గవర్నర్ ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా పరామర్శించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకుని ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. గవర్నర్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రానికి ఆయన సేవలు కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలోనే నెంబర్ 1 బీచ్ గా మంగినపూడి బీచ్ ను తీర్చిదిద్దుతామని, బీచ్ వద్ద టాయిలెట్స్, బ్లాక్, పలు సౌకర్యాల కల్పనకు శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన బీచ్ల్లో మంగినపూడి బీచ్ ఒకటని, గత పాలకులు బీచ్ అభివృద్ధిని పట్టించుకోలేదని అన్నారు. బీచ్ ఫెస్టివల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించామని ఆయన పేర్కొన్నారు. విజయవాడ నగరవాసులు ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్న గ్రేటర్ విజయవాడ హోదాను త్వరలో ప్రకటిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. విజయవాడను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో మెరుగైన రవాణా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న నల్లూరు చక్రధర్రావు రోడ్ టవర్ లైన్ రోడ్డు విస్తరణ సమస్యను పరిష్కరించామన్నారు. సామాజిక బాధ్యతతో రోడ్డు విస్తరణకు తమ విలువైన భూమిని ఇచ్చిన ఎన్ఏసీ కళ్యాణ మండపం అధినేత నల్లూరు కాశీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. టవర్ లైన్ రోడ్డుగా పిలుస్తున్న ఈ రోడ్డు ఇక నుంచి నల్లూరు అంజమ్మ చక్రధర్రావు రోడ్డుగా రూపాంతరం చెందిందని అన్నారు. దోమలు కట్టడి చేయడం ద్వారానే మలేరియా వ్యాధిని అరికట్టగలుగుతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. అధికారులు, ప్రజల భాగస్వామ్యంతోనే దోమల వ్యాప్తిని కట్టడి చేసి మలేరియా వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నామని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రముఖ యువ సినీ హీరో అడవిశేషు నటించిన తాజా చిత్రం డకాయిట్ ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్న నేపథ్యంలో ఆయన భక్తి పరవశంతో శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చిత్రానికి మరింత విజయాలు చేకూరాలని అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. సినిమా మంచి స్పందన అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆయన ఈ విజయానికి కారణమైన అభిమానులు, ప్రేక్షకులు, చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని సంకల్పం వ్యక్తం చేశారు. నగరం అందంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజ్, కెనాల్ రోడ్, ఎంజీ రోడ్ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. కానూరు ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్ట్ పై హైకోర్టు కీలక తీర్పును వెలువరించిందని ఏపీ హైకోర్టు ప్రముఖ న్యాయవాది సమతా సైనిక రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ట్రస్ట్ ఆస్తులను కాపాడే క్రమంలో తమ 24 ఏళ్ల సుదీర్ఘ పోరాటం న్యాయపరంగా విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ట్రస్ట్ ఆస్తులు అన్యాక్రాంతం చేసి 100 కోట్ల మేర లబ్ధి పొందాలని చూసిన ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఇక ముందు ఎవరు అలాంటి నేరాలకు పాల్పడాలంటే భయం కలిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.